హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు 16వ తేదీ మంగళవారము జనవరి. పండగ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చూడాలి ఈరోజు బిజినెస్ ఎలా ఉందో. నేను బుకింగ్స్ ఏం పడినాయి కానీ అది కూడా వచ్చాక బుకింగ్స్ అయితే పడినాయి కానీ బాగా పికప్ లాంగ్ వచ్చాయి అనమాట. ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం. రీడింగ్ కూడా 0 చేసుకున్నాం. ఇంక ఎందుకు ఆలస్యం, ఆన్లైన్లోకి పోదాం. లెట్స్ గో. జై శ్రీరామ్. కాచిగూడ రైల్వే స్టేషన్ అంట. అది రిక్వెస్ట్ లాంగర్ అవైలబుల్ అంట, యాక్సెప్ట్ కాలే. ఓకే చూద్దాం బుకింగ్స్. ఫస్ట్ బుకింగ్ ఎట్టు పుడుతుందో వచ్చినాక తర్వాత కంటిన్యూ చేస్తా. హాయ్, ఈరోజు ఫస్ట్ బుకింగ్ ఓలాలో తీసుకున్నా. కొంచెం సర్జులు ఏమో వచ్చినట్లుంది. ఇగో 16.8 కిలోమీటర్కి 507 రూపాయలు వచ్చింది. ప్రైమ్ సెదాన్, ఇది ఓలా ప్రైమ్ సెదాను. 682 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. క్యాష్ కలెక్టెడ్ అంటే కమిషన్ 180 రూపీస్ 178 రూపీస్ ఏమో తీసుకున్నాడు. అయితే ఈ బుకింగ్ ప్రాబ్లం ఏమైందంటే చెప్తా. ఫస్ట్ బుకింగ్ 682 రూపాయలు క్యాష్ కలెక్టెడ్ వచ్చింది. సో అయితే కస్టమర్ది యూపీఐ పనిచేస్తలేదంట. కస్టమర్ది యూపీఐ పనిచేస్తలేదు. క్యాష్ కట్లేమో 682 రూపాయలు 1000 రూపీస్ ఇచ్చింది. అక్కడ చేంజ్ లేదు. సరే నేనేమన్నా అంటే కస్టమర్కి, సార్ నా దగ్గర చేంజ్ లేదు, రిమైనింగ్ అమౌంట్ 320 రూపీస్ నేను మీకు 318 రూపీస్ మీకు ఫోన్పే చేస్తాను, ఫోన్పే నెంబర్ చెప్పండి అంటే, లేదు నాకు క్యాష్ కావాలా అన్నాడు. సరే అని, ఓ దేవుడు అసలు మామూలుగా కాదు. జేబీఎస్ దగ్గర అయితే అందరినీ, ఆటో వాళ్ళని అడిగినా, క్యాబ్ వాళ్ళని అడిగినా, ఏమో బైక్ ట్యాక్సీ వాళ్ళని అడిగినా, ఎవరు అడిగినా లేదు చేంజ్, ఫైనల్ చేంజ్ లేదు. సరే ఇంకా ఒక ముగ్గురు అయితే మన క్యాబ్ డ్రైవర్ మన ముగ్గురు అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసారు, ఎంచారు. లేదన్నా నాకు కావాలి, అవసరం ఉంది, నాకు కస్టమర్లు ఎక్కుతారు, ముగ్గురు అట్లా చెప్పినారు. మిగతా వాళ్ళేమో మహానే లేదని చెప్పేసినారు. అని నేను వాళ్ళ క్యాష్ ఉన్న వాళ్ళ దగ్గరనే అడిగినా, అన్న మీ కాడ ఫైనల్ చేంజ్ అయిపోతే కనీసం 300 ఇవ్వండి, మీకు ఫోన్ పే చేస్తానన్న. కస్టమర్ వెయిట్ చేసి నాకు టైం వేస్ట్ అవుతుంది అన్న, వెహికల్ ఆడ రోడ్డు మీద ఆపేసినాను అని అన్నా. లేదన్నా, లేదు ముగ్గురు లేదు అన్నారు. పైసలు ఉన్నాయా కానీ లేదన్నారు. అట్లుంటాయన్నమాట మన డ్రైవర్ల యొక్క యూనిటీ. సారీ డ్రైవర్ అడిగితే లేకపోతే సరే లేదని చెప్పాలి, కానీ ఉన్నా కూడా మరి డబ్బులు ఎంచి మళ్ళీ జోలు పెట్టుకున్నా, లేదన్నా నాకు అవసరం ఉంది అని అంటారు. అసలు మనిషి హెల్ప్ చేయకపోతే ఎట్లా చెప్పు. సో ఆడికి అయింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏం చేశానంటే కస్టమర్ దగ్గర 500 తీసుకొని రిమైనింగ్ మనకు రావాల్సింది 182 రూపీస్. సరే మీరే ఇంకా ఫోన్ పే చేయండి, తర్వాత అతని ఫోన్ పే పనిచేస్తలేదంట. సరే మీరే చేయిన తర్వాత ఎవరితో చేయించండి అని చెప్పి 500 తీసుకున్నా. నాకే 182 రూపీస్ రావాల్సిందే. ఇంకా సరే ఏం చేద్దాం. ఇంకా ఆ డ్రాప్ అయిపోయిన తర్వాత ఇగో ఊబర్లో వచ్చింది. జేబీఎస్ వచ్చాయి వెస్ట్ మారేడుపల్లి నుంచే 38.3 కిలోమీటర్స్ 39 మినిట్స్ 673 రూపీస్ వచ్చింది. 960 క్యాష్ కలెక్టెడ్. ఎయిర్పోర్ట్కి డ్రాప్ అయితే అయిపోయింది. ఊబర్ గో లెట్స్ గో అయితే వచ్చింది, పిన్ వచ్చింది. ఇంకా ఊబర్ గో పికప్ పిన్ వచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా పికప్కి అయితే వెళ్తున్నా. ఓకే పర్లేదు, ఇది 2 బుకింగ్లతో మంచిగానే అయింది. ఇది ఒక 670 ప్లస్ అదొక 500, 1180 రూపీస్ దాకా అయింది 2 బుకింగ్స్కి. అంటే బుకింగ్స్ బాగున్నాయి ఈరోజు. ఎర్లీ మార్నింగ్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా
సిటీలో కూడా అక్కడక్కడ సజ్జు కూడా ఉంది. ఓకే, ఈరోజు అయితే బిజినెస్ ఉంది బాగానే. చూద్దాం ఈరోజు ఎంత అయితే. మినిమం నా ఎక్స్పెక్టేషన్ అయితే 5,000 అనుకుంటున్నా. చూడాలి ఎంత అవుతుంది. అదే పొద్దున ఎయిర్పోర్ట్ వరకు వీడియో తీసిన, దాని తర్వాత చేద్దాం అనుకున్నా కానీ కంటిన్యూగా మధ్యాహ్నం వరకు బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. మధ్యాహ్నం కొద్దిసేపు గ్యాప్ వచ్చింది చేద్దామంటే ఓకే అంత ఒకటేసారి తీద్దామనేసి తీయలేదు. ఓకే, ఫైనల్గా అయితే ఇప్పుడు ఎన్ని ట్రిప్స్ ఎక్కడ దేంట్లో వచ్చాయి చెప్పి ఫైనల్గా ఏదైనా చెప్పేస్తాను. మార్నింగ్ 3 PM ఈ బుకింగ్ వరకు మీకు చెప్పిన. దీని తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోయింది 36 కిలోమీటర్స్ 39 మినిట్స్ టైం పడింది, 4:35. దీని తర్వాత బుకింగ్ ఇదేమో 5 కిలోమీటర్స్ పోయినాక క్యాన్సిల్ అయింది, రైడర్ క్యాన్సిల్ చేసిండు. దీని తర్వాత ఇదొక 4 కిలోమీటర్స్ వినాక క్యాన్సిల్ చేసిండు. ఇగో 169 ఒకటి, 103, 503, 385, 668. ఇది లాస్ట్ ట్రిప్. ఓకే, ఓలాలో ఈరోజు కొంచెం ఎక్కువ కొట్టినాము చాలా రోజుల తర్వాత ఓలాలో. ఇది ర్యాపిడోలో ఒకటే ట్రిప్, అప్పుడు ఇది ఒకటే ట్రిప్ కొట్టిన 346 రూపీస్. దీంట్లో ఒకటే. మళ్ళా ఓలాలో ఇగో ఓలాలో ఫస్ట్ ట్రిప్ ఇది కదా, సెకండ్ ట్రిప్ ఇది 660 రూపీస్. దీని తర్వాత క్యాన్సల్ తర్వాత ఇది 374. ఇది క్యాన్సల్, ఓలాలో క్యాన్సల్ నేనే క్యాన్సల్ చేసిన. ఎందుకంటే కస్టమర్ దగ్గర పోతున్నా పోయినాక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నేను వేరే క్యాబ్ బుక్ చేసుకోకపోతే ఇదే ఆన్సర్, రొటీన్ ఇదే ఆన్సర్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, ఇదే కంటిన్యూస్గా ఆన్సర్ వస్తుంది. సరే, ఓవరాల్గా అయితే ఓలాలో 1542 రూపాయలు, ఓలాలో 1542 రూపాయలు ఓలాలో. మనకు ఊబర్లో టోటల్ ఎర్నింగ్స్ ఇగో 2979. ఓకే, ప్లస్ మనకు ర్యాపిడోలో 346. ఇది మన ఎర్నింగ్స్ చాలా మంచిగా అయింది, బుకింగ్స్ మంచిగా వచ్చినాయి. మనం 4:30కి ఆన్ చేసినాము, ఇప్పుడు 6:40 అవుతుంది. ఓకే, టోటల్ మన ఎర్నింగ్స్ ఇవి. కిలోమీటర్ అయితే 400 కిలోమీటర్ తిన్నాము, 4800 సంపాదించినాము. ఇందులో మనము సిఎన్జి తీసేయాలి కాబట్టి ఒక 1400 తీసేద్దాం సిఎన్జికి. ఓకే, ఇందులో మెయింటెనెన్స్కి ఈఎంఐకి తీసేయంగా ఇది మనకు ఎర్నింగ్స్. ఈరోజు మనం చేసే ఎర్నింగ్స్ 2467 రూపాయలు. ఓకే, ఈరోజు బుకింగ్స్ అయితే కంటిన్యూస్గా వచ్చాయి కానీ ఏమైందంటే పికప్లు లాంగ్ రావడము, లాంగ్ పికప్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వచ్చాయి. అయితే ఏమవుతుందంటే 3 కిలోమీటర్స్ అట్లా పోతాం కదా, 2-3 అంటే ఓకే, 5-6 అట్లా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పోయే లోపల క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ అయితే బాగా జరిగినాయి. ఓలాలో అయితే నేను ఒక 3 క్యాన్సిల్ లాగా 3 చేసిన. ఊబర్లో అయితే అన్ని కస్టమర్ క్యాన్సిల్, ఒక 4 దాకా అన్ని కస్టమర్ క్యాన్సిల్. ఓకే, ఈరోజు అయితే పండగ కాబట్టి చాలా మంచిగా జరిగింది, బుకింగ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చినాయి. ఓకే, ఇంకా ఈరోజు అయితే చాలా బాగుంది. ఈరోజు ఇలా ఉంటే బాగానే ఉంటుంది కానీ అలా ఉండదు, ఏం చేద్దాం. ఈరోజు అయితే బాగానే ఉంది, మంచిగా జరిగింది. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అంతా నచ్చిందంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి లైన్ అవర్స్ వచ్చి ఇప్పుడు 6:45 అయింది, మనం 4:30కి ఆన్ చేసినాము అంటే 14 అవర్స్ లాగిన్ చేస్తే మనము సిఎన్జికి మెయింటెనెన్స్కి మనకు అన్ని ఖర్చులు పోగా 2467 రూపాయలు మనకు మిగిలినాయి. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అంతా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.